ముందుకు వెళ్ళాలంటే మన బిడ్డల్ని కూడా మనము క్షేమంగా దేవునికి మహిమకరంగా పెంచవలసిన బాధ్యతని తీసుకోవాలి. బాధ్యతలు తీసుకోకుండా కనీసం ఇగో ఇంకా నా పని అయిపోయింది నువ్వు చూసుకో అని చెప్పి తల్లి మీద వదిలేడు. నువ్వు కన్నావు నువ్వు చూసుకో అని తండ్రి మీద వదిలేడు. ఇద్దరు పిల్లల్ని అటు దెబ్బలాడుకొని గాలి వదిలేస్తే కుదరదు. వాళ్ళని దేవుని యందు భయభక్తులతో పెంచవలసిన బాధ్యత ఉంది. అందుకే మోషే ధర్మశాస్త్రాన్ని రాసిచ్చిన తరువాత ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వచనంలోని ఒక మాట చెప్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7వ వచనంలో ఏమిట మాట అంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడు త్రోవ నడిచినప్పుడు పండుకొన్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. వేటిని గూర్చి భర్త ఏమో మీ అమ్మలాగా మీ నాన్నలాగా మీ అన్నయ్యలాగా వాటితో కాదు. అమ్మాయి ఏమో ఇగో మీ అమ్మాయిలుగా మీ నాన్నలుగా మీ అన్నయ్యలుగా వీరితో కాదు. దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు, దేవుడిచ్చిన ఆదేశాలు పిల్లలకి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, లోకి వస్తున్నప్పుడు వారికి తెలియచేయాలి. ఎందుకు అంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయం అనుకుంటాను, సామెతలో 22:6లో బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, అప్పుడు వాడు పెద్దవాడైనప్పటికీ కూడా దాని నుండి తొలగిపోడు. మనకి సాధారణంగా మన యొక్క మాటల్లో ఒక నానుడి ఉంది తెలుసా, మొక్కై వంగనిది అంటే మనం ఎవరినైనా సరిచేయాలి అంటే దాన్ని ఏ స్టేజ్లో చేయాలి, మొక్కగా ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే వాటిని. అందుకే అభ్యాసము కూసు విద్య అన్నారు. అభ్యాసంతో వారిని ఆ విద్యని నేర్పగలము అని. కాబట్టి వారికి చిన్నప్పటి నుంచి ఈ బాధ్యతలు తీసుకొని చెప్పవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఈ రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఆస్తులు సంపాదిస్తున్నారు, ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, అన్నీ బాగుంటున్నాయి. కానీ ఒకటే ఒక నిరాశ, లేదంటే బాధ, చెప్పుకోలేని బాధ ఏంటంటే మా పిల్లలు మా మాట వినట్లేదండి. ఏంటంటే మా పిల్లలు మా మాటలు వినట్లేదండి. అంటే పిల్లలు వారి మాటలు వినటువంటి స్థితికి ఏర్పడిపోయి ఈరోజు కుటుంబాల్లోని ఈ యొక్క సఖ్యత లేదంటే అవగాహన లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. సృష్టిలో దేవుని యొక్క ప్రణాళిక ఒక కుటుంబమే, ఆయన పెట్టిన ఏర్పాటు వ్యవస్థ ఈ కుటుంబమే. ఒక కుటుంబం నుంచి ఒక సంఘము, ఒక సంఘం నుంచి ఒక సమాజము, ఒక సమాజం నుంచి ఒక గ్రామము లేదంటే ఒక ప్రదేశము అభివృద్ధి చెందాలంది. దానికి పునాది ఎక్కడ అంటే కుటుంబమే. అపవాది కూడా ఆ కుటుంబం మీదే టార్గెట్ చేస్తూ ఉంటాడు. కారణం వారిని ఆ పునాదిలోనే తగ్గొట్టేస్తే దేవుని యొక్క సంకల్పం నెరవేరదు, అపవాది యొక్క సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి దీన్ని గ్రహించిన పేరెంట్స్, తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అపవాదికి ఏమాత్రం కూడా తావివ్వకుండా మనం మన కుటుంబాన్ని కట్టుకోవాల్సిన బాధ్యత భార్య భర్తల మీద ఏర్పడి ఉంటుంది. సృష్టిలో ఒక సత్యం ఉంది, మీకు తెలుసో తెలియదో. ప్రపంచంలో ఏ ఒక్క భార్యాభర్తలు తీసుకున్నా ఎప్పుడు కూడా వారిద్దరూ కూడా ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయము, ఒకే ఉద్దేశము, ఒకే మనసు లేదంటే ఒకే చింతని ఎప్పుడు ఉండరు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్. ఎందుకంటే దేవుడు ఆ విభిన్న మనస్తత్వాలు గల వారిని వాడు దంపతులుగా ఏర్పాటు చేస్తాడు. కారణం ఏమిటో తెలుసా, అది దానికి కూడా దేవుని యొక్క ప్రణాళికే. ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి అని.
ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటో మనకు తెలుసా? నూతన నిబంధన గ్రంథంలో దేవుని ఆజ్ఞ ఏంటో తెలుసా? మొట్టమొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయన్ని సేవించాలి. దట్స్ ఇట్. అది ఒకటి వదిలేడు. రెండోది, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి అని రాయబడింది. పొరుగువాడు అంటే నా ఇంటి పక్కన ఉన్నవాడు కాదు, ఇటు పక్కన ఉన్నవాడు కాదు. మొట్టమొదటిగా భార్యకి భర్త, భర్తకి భార్య. వారు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి తెలుసా? వారిని వారు ఎలా ప్రేమించుకుంటారో అవతల వాళ్ళని ఆ విధంగా ప్రేమించుకుని తీరాలి. ఆ రీతిగా ఉన్నప్పుడే వారిలో అవగాహన, వీరి హృదయంలో ఆలోచనలు వారి హృదయంలోకి, వారి హృదయంలో ఆలోచనలు వీరి హృదయంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఒకే మాట, ఒకే బాటగా ఉంటారు. ఆ సంవత్సరం ఎప్పుడు కూడా సంతోష ఆనందాలతో ఉంటుంది. వారింట్లో పెరిగే పిల్లలు ఆశీర్వాదకర పిల్లలుగా ఉంటారు. అందుకే 128వ కీర్తనలోని ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారు ఈ విధముగా ఆశీర్వదింపబడుదురు. ఏ విధంగా? ఆ మీదను చూస్తున్నప్పుడు భార్య ఆ గృహంలోని ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుందని, బిడ్డలు భోజన బలి యొద్ద ఓలివ మొక్కల వలె ఉంటాడు అని. ఎందుకంటే ఆ సాదృశ్యం అది ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆశీర్వదింపబడే కుటుంబంగా కనబడుతుంది. ఆ కుటుంబంలో చీకు, చింత, కష్టం, నష్టం ఏమున్నప్పుడు కూడా వారు షేర్ చేసుకున్నది ఎవరితో అంటే వారి మధ్యనున్న ఆ దేవుడితో. మనం చెప్పుకోవడానికి ఒకరే ఉన్నారు. ఆయన ఎవరు అంటే దేవుడు. తల్లిదండ్రుల మాట అంటే మనం మొరని కొన్నాళ్ళు వింటారు, వాళ్ళని ఆదరిస్తారు, మనకి బుజ్జగిస్తారు. కానీ నిత్యము మన యొక్క ఘోష, మన వేదన, మన ఆలోచన, మన యొక్క హృదయ తపన అవన్నీ కూడా వినేవాడు ఆయన ఒక్కడే. అందుకే ఇది 3 ముళ్ళ బంధం అన్నాడు. ఏ బంధం ఇది? పెళ్ళి అనేది ఎన్ని బంధం? 3 ముళ్ళ బంధం. ఇద్దరికి వేస్తూ 3 అంటారు ఏమిటి అని అడగవచ్చు. ఇద్దరితో కదా బంధం ఏర్పడింది, 3 ఏమిటంటారు? ఆ కనబడినదే ఆ దేవుడు. ఆయన ఆ 3వది ఆయనగా ఉండాలని చెప్పండి. ఏ కుటుంబంలో అయితే దేవుణ్ణి మధ్యవర్తిగా, ప్రథమ వ్యక్తిగా, వారి యొక్క అంటే ఆ ప్రాముఖ్యతని ఇచ్చి, ప్రయారిటీని ఇచ్చి ఉంచుకుంటారో ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. ఏ ఇబ్బందులు వచ్చినా చూసుకునేవాడు ఆయన ఉంటూ ఉంటాడు. కానీ ఇప్పుడు మనకి ఈ సమయంలో చూసుకోవాల్సిందంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, బహుమానం అలాగే స్వాస్థ్యం 2 ఇచ్చాడు. ఇప్పుడు బాధ్యత నెరవేర్చవలసింది మనమే. ఎవరు? భార్యాభర్తలైన మీ ఇద్దరు పిల్లల గురించి బాధ్యత వహించబద్దులై ఉన్నారు. తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు, దానికి లెక్క అడుగుతాడు కూడా. ఆయన లెక్క అడుగుతాడు. నీ పిల్లల్ని నువ్వు గాలి వదిలేసి ఏమో నాకు తెలియదు, వాడిని పెంచవలసిన పెంచాను, తిండి బట్ట పెట్టాను, వాళ్ళు అలా చెడిపోయి నన్ను ఏం చేయమంటావు అంటే కుదరదు. అది నీ బాధ్యత. క్రైస్తవ పెంపకానికి సంబంధించిన బోధ, దిద్దుబాటు, బాధ్యత ఈ 3 కూడా తల్లిదండ్రులది. వారిని ఎలాగా? క్రైస్తవ సంబంధం, దైవిక సంబంధమైనటువంటి వారికి బోధించడం. ఇందాక చెప్పారుగా, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, లోకి వచ్చినప్పుడు వాళ్ళకి దేవుని యొక్క మాటలతో పెంచాలి. అలా అని చెప్పి పాలు పెట్టొద్దని చెప్పి నేను పాలు పెట్టాలి, బూస్టు పెట్టాలి, మాంసం పెట్టాలి, అన్ని పెట్టాలి. శారీరకంగా మనం చేయవలసినవన్నీ చేస్తున్నాం. కానీ మానసికంగా, ఆత్మీయంగా ఆ బిడ్డల్ని సరైన మార్గంలో పెంచడానికి కృషి చేయవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. ఎవరైతే ఆ బాధ్యతని విస్మరించి ప్రవర్తిస్తారో వారు దేవుడికి లెక్క అప్పచెప్పుకోవాల్సి ఉంది. దానికి తగు శిక్ష కూడా అనుభవించవలసిన అవసరం ఉంది. అందుకే తల్లిదండ్రులు ఇప్పటి వరకు మీరు పిల్లలు మీ చేయి దాటి వెళ్ళిపోయారేమో, ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవుడికి మొర్ర పెట్టండి, మరలా దేవుడు వాడు పిల్లక పట్టుకొని తీసుకొచ్చి మీ ముందు పెడతాడు.
అలాగే ఇప్పుడే దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యంగా అనుగ్రహించిన తల్లిదండ్రులు ఉన్నారేమో, ఇప్పటి నుంచి బాధ్యతగా మీ పిల్లల్ని జాగ్రత్తగా దేవుడికి లెక్క చెప్పాలనే భయముతో వారిని పెంచండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. మనకి మన ఇంట్లో పనులు ఉండొచ్చు. నేను బాగా అలసిపోతున్నాను, బయటకు వెళ్ళి వచ్చి నేను అన్ని పనులు చూసుకొని వచ్చి నేను ఇంక ఇంట్లో పిల్లలు చూసుకోలేను, నా వల్ల కాదు అని భర్త అనడానికి వీలు లేదు. ఇంటి పనంతా చేసిన అలసిపోయాను, నేను ఒక్కడేగా కన్నాను, నువ్వు కూడా కన్నావు కదా, నీది బాధ్యత అని వాళ్ళిద్దరు కూడా దెబ్బలాడుకోవాల్సిన, ఎందుకంటే వారిద్దరిది కూడా ఆ బాధ్యత. వారికి ఆ రీతిగా పెంచవలసిన అవసరత ఉంది. పిల్లల రక్షణ, పిల్లల క్షేమము, పిల్లల అభివృద్ధి, పిల్లల యొక్క సంక్షేమం వారు ఆ గమ్యస్థానంలో చేరే వరకు కూడా ఒక స్టేజ్కి వచ్చే వరకు కూడా, ఏ స్టేజ్కి వారు ఇతరులకి మంచిది బోధించే స్టేజ్ వచ్చే వరకు కూడా వారిని పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రులది. పద్మ అనేక సార్లు అనేక మందితో అంటూ ఉంటుంది ఒక మాట, పిల్లల్ని కన్నప్పుడు అది ప్రసవ వేదన అంటారు, అంతేగా. ప్రసవ వేదన కేవలం ఆ 9వ నెలలో పిల్లని కనేటప్పుడు వచ్చే వేదన, ఆ ప్రసవ వేదన అది మాత్రమే కాదు, పిల్లల్ని పెంచి ప్రయోజకులు చేసే వరకు కూడా ఆ ప్రసవ వేదన ఏ తల్లి అయితే పడుతుందో ఆ కుటుంబంలో ఆ పిల్లలు వృద్ధి చెందుతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో పిల్లలు అల్లరి చేస్తుంటే ప్రాణం తీసేస్తాడు అని ఏమి చేస్తున్నావు, అవునా? దానికి ఎడిక్ట్ అయిపోయి పిల్లలు పాడైపోతున్నారు. అయితే ఇది చెడు అని చెప్పట్లే, ఇందులోని చెడు ఉంది, రెండు ఉంది, దాన్ని వినియోగించుకోవడంలో ఉంటుంది. కానీ ఏ మనిషి అయినా మంచికి అట్రాక్ట్ అవుతాడా? అవును, ఎందుకంటే స్వాభావికం. బాలుడు స్వాభావికంగా మూర్ఖుడు, వారిని సరిచేయవలసిన బాధ్యత తల్లిదండ్రులది. కాబట్టి ఈ బాధ్యతని మనం తీసుకొని పెంచాలి. ఇద్దరిది ఆ బాధ్యత, ఒక్కరిది అని చెప్పి వదిలేస్తే కుదరదు. అందుకే క్రైస్తవ సమాజంలో సరైన బిడ్డల్ని, క్రైస్తవ సమాజమే ఎందుకు, మానవ సమాజంలో బిడ్డల్ని సక్రమంగా ప్రయోజకులుగా చేసే మొట్టమొదటి కేంద్రం ఇల్లే. ఇంట్లోనే ఆ యొక్క పునాది పడాలి. నా పిల్లలు ఇంట్లో అల్లరి చేస్తున్నారు, బడి పంపించేస్తాను. అల్లరి చేస్తే బడి పంపిస్తావా? అక్కడికి వెళ్ళి ఏం నేర్చుకుంటారు? అల్లరి చేసేవాళ్ళు మిగతా అల్లరి చేసే వాళ్ళతో సాంగత్యం చేసి ఇంకా చెడిపోతారు. కాబట్టి ఇల్లే ప్రథమ కేంద్రం, దాన్ని వారు జాగ్రత్త చూసుకోవాలి. అలాగే పిల్లల్ని పెంచేటప్పుడు, అమ్మా నీకేమో ఎంతమంది పిల్లలు? 2, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. సాధారణంగా భారతదేశంలో పక్షపాతం ఉన్నదండి. ఏమిటా పక్షపాతం? అబ్బో నా కొడుకు, కూతురు ఆడపిల్ల ఈ యొక్క వివక్ష అది మంచిది కాదు అని చెప్పి చెప్పబడుతుంది. ఈ వివక్ష ఉండకూడదు, పక్షపాతంతో ఉండకూడదు. సానుభూతితో, సహనంతో, ఓర్పుతో పిల్లల్ని ఇద్దరిని కూడా సమంగా పెంచవలసిన బాధ్యత ఉంది. ఏముండో కొడుకులు ఉన్నారు కదా అని గర్వించొద్దు. ఈ రోజుల్లో కొడుకుల కంటే కూతుర్లే బెస్ట్. కాబట్టి వారు ఎక్కువ వీరు తక్కువ అని కాదు, కానీ ఇద్దరిని సరిసమంగా పెంచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది.
ఈ బాధ్యతని ఎవరైతే గుర్తెరిగి వారి జీవితాల్ని సరైన రీతిలో కట్టుకుంటారో, పిల్లల్ని చక్కని రీతిలో పెంచుతారో వారే ధన్యులు. ధన్యులు అన్న మాటకి వేరే పదం ఇంకోటి అంటే ఇంగ్లీష్లో అంటారు బ్లెస్సింగ్, ఆశీర్వాదం. వారే దేవునిచే ఆశీర్వదింపబడివారు. యవ్వన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుల చేతిలో బాణముల వంటి వారు. బాణం నా దగ్గర ఉందంటే నేనేమైనా భయపడతానా? ఎవరితోనే యుద్ధం చేయడానికి నేను సిద్ధమే. కారణం నా దగ్గర ఆయుధం ఉంది. అలాగా మనం ఆయుధంగా తయారు చేసుకోవాలి. మన పిల్లలు ఆయుధంగా తయారు చేసుకోవాలి కదా అని ఆటంకవాదాలు చేయొద్దండి. వారిని ప్రయోజకులుగా చేయాలి. మనకి సంస్కృతంలోను తెలుగులోను ఒక ఉంటుంది, పుత్రుడు జన్మించిన కలగదు పుత్రోత్సాహము, వాడు ప్రయోజకుడై అన్నప్పుడు అప్పుడు పుత్రోత్సాహం వస్తుంది. తండ్రికి పుత్రుడు జన్మించిన వెంటనే కలగదు పుత్రోత్సాహం, కానీ వాడు ప్రయోజకుడు అయిన తర్వాత ఏం చెప్తాడ? నేను వాళ్ళ నాన్నండి. ఏం చెప్తాడు వాడు? అంతవరకు వాడు నా కొడుకు అండి అని చెప్తాడు. వాడు ప్రయోజకుడి పేరు తెచ్చుకుంటుంటే ఏం చెప్తాడు? నేను వాళ్ళ నాన్నండి, నేను వాళ్ళ నాన్నండి, అక్షత్ వాళ్ళ నాన్నండి అని చెప్పుకుంటాడు. ఆ రీతిగా రావడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే మనకి దేవుడిచ్చిన బహుమానానికి ఒక సార్థకత. లేదు అంటే ఇందాక చెప్పాక దానికి మనకి ఏ తేడా ఉండదు. కాబట్టి దృష్టిలో పెట్టుకోవాలి. బాధ్యత మంది, దానికి లెక్క అప్పచెప్పుకోవాల్సింది కూడా మనమే. దేవుడికి మనం లెక్క అప్పచెప్పుకోవాలి. మన పిల్లలు చెడిపోయారు అంటే సమాజం మీదో చుట్టుపక్కల వారి మీదో ఎవరి మీదో నింద వేయడానికి వీల్లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు, తెలుసా? అది మా అనుభవంలో చెప్తున్నాం, మా చిన్నప్పుడు మా అనుభవాలు. కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ ఇంట్లో అబ్బో శుద్ధపోసలు, వాళ్ళ ఇంట్లో అబ్బబ్బబ్బబ్బ, కానీ పరాయి వాళ్ళ ఇంటికి వస్తే విర్రవీగిపోతారు. పేరెంట్స్ తోటి ఏమో పిల్లలు ఏంటి ఇలా, అయ్యో మా పిల్లలు అంటే మా ఇంట్లో ఎప్పుడు ఇలా చేయరు లేదా? ఇది మా అనుభవం, నేను చెప్తుంది. కాబట్టి ఇతరుల చేత మాట అనిపించుకోకుండా కూడా మన పిల్లల్ని పెంచవలసిన బాధ్యత మన మీద, తల్లిదండ్రుల మీద. ఇంట్లోనే క్రమశిక్షణ అనేది ఇంట్లోనే. ఇంకోటి, పిల్లలకి చిన్నప్పటి నుండి నేర్పాలంటే వాళ్ళని శిక్షించమన్నాం కదా అని అస్తమానం బెత్తం పెట్టి కొట్టడం కాదు. వారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే, జాగ్రత్త వినండి, ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తే వారిని దండించాలి. తెలిసి చేస్తారు కదా, చెప్పిన వెనుక చేస్తుంటారు కదా, అప్పుడు దండించాలి. అంతేగాని మాటికి కూడా వారిని దండించకూడదు. దండిస్తే ఏమవుతారు? ఎక్కువగా పిల్లలు కొడితే ఏమవుతారు? ముండి తేలిపోతారు. కాబట్టి ఎక్కడ దండించాలో, ఎక్కడ ప్రేమించాలో, ఎక్కడ గద్దించాలో, ఎక్కడ ఆలింగనం చేసుకోవాలో, ఎక్కడ హక్కును చేసుకోవాలో, ఎక్కడ దూరం పెట్టాలో, ఇవన్నీ కూడా నేర్చుకుని పిల్లలు పెంచినప్పుడే వారు ప్రయోజకులు అవుతారు. ఈ రోజుల్లో నేను చాలా మంది తల్లిదండ్రుల దగ్గర చూస్తున్నాను, మా పిల్లలు చేయి దాటిపోయారు. ఏం దాటిపోయారు? చేయి దాటిపోయారు అంటే దాని అర్థం చెప్పిన మాట వినడం లేదు. ఇదే ఈ రోజుల్లో ఉన్న చాలా మందికి ఉన్నది. ఇంకా పైపెచ్చి ఏమంటున్నారు తెలుసా? ఇంకా చదువుకునే పిల్లలు స్కూల్కి వెళ్ళి పెద్దయి, డాడీ యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఫాదర్. ఏంటి? డాడీ యు ఆర్ నాట్ ఏ పర్ఫెక్ట్ ఫాదర్. ఏమిటే పర్ఫెక్ట్ ఫాదర్? వాళ్ళు అడిగినవన్నీ వాళ్ళకి సమకూరుస్తూ, వాళ్ళకి కోరినవన్నీ ఇచ్చేస్తూ, వాళ్ళు ఆడింది ఆటగా, పాడిన పాటగా చూస్తే పర్ఫెక్టా? అది కాదు పర్ఫెక్ట్. వారికి సరైన జ్ఞానం కలుగజేస్తూ, వారి సరైన రీతిలో ఏది మంచి, ఏది చెడు, ఏది ఉత్తమము, ఏది ఉత్తమం కానిది, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది చేస్తే తప్పు, ఏది చేయకూడదు అనే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా వాడికి నేర్పాలి. ఈ రోజుల్లో మగపిల్లలు విచ్చలవిడిగా
అత్యాచారానికి కానీ ఇంకా దేనికి కానీ వెళ్ళిపోతున్నారు అని అనుకుంటే అది తల్లిదండ్రుల లోపమే. కారణం ఏంటంటే వారికి ఏ స్టేజ్లో ఏ జ్ఞానాన్ని, అది సెక్షువల్ జ్ఞానం కావచ్చు, లేదంటే సామాజిక జ్ఞానం కావచ్చు, లేదంటే ఆ యొక్క లౌకిక జ్ఞానం కావచ్చు, వీటిని సరైన పాలలో వాళ్ళకి అందించకపోబట్టి దాని యొక్క అవగాహన లేక చెడిపోయేవారు చాలామంది కూడా ఉంటూ ఉన్నారు. ఎందుకంటే ఇది చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ బాధ్యత మన మీద ఉంది. తల్లిదండ్రులు ఈరోజు మనకి పండుగ చేస్తారు, పిల్లల్ని కన్న తర్వాత ఇగో ఫంక్షన్ చేస్తారు, పేరు పెట్టాం, మేము 100 మందికి భోజనాలు పెట్టాం, ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసాం. ఇది కాదు మనం చెప్పుకునేది. నా పిల్లలు ప్రయోజకులయ్యారు అని మనం ఆ దినాన ఆనందించాలి. అందుకే ఏమిటంటే పేరులో ఏముంది, గాడి గుడ్డు సుగంధ తైలం కంటే అంటే ఆ పేరుకి తగ్గట్టుగా వారు పెరగాలి. పెంచే బాధ్యత తల్లిదండ్రులు. విత్తనం వేస్తామమ్మా, చిన్న మొక్క వస్తుంది. మొక్కను పెంచే బాధ్యత ఎవరిది? గాలికి వదిలేసి ఎండ వస్తే ఎండ, వాన వస్తే వాన వదిలేస్తే అది పెరుగుతుందా? దాన్ని సంరక్షించి కోళ్ళు పీకకుండా సరైన నీళ్లు పోస్తూ కంచి వేసి కాపాడి దాన్ని పెంచి పెద్ద చేస్తే కదా దాని ఫలం వస్తుంది. అవునా కాదు? సాధారణంగా ఇది ఒక మన ఉదాహరణ. కాబట్టి మన పిల్లల్ని వాడి వలె మనం పెంచవలసిన బాధ్యత మెయిన్ ఏంటంటే ఈ నామకరణ కార్యక్రమంలో నేర్చుకోవాల్సింది. పిల్లలకి ఏం చెప్తాం, వాడికి ఏమైనా తెలుస్తుందా? అక్షర్ అంటే ఇలా కళ్ళు ఇలా తిప్పుతాడు, అంతే తప్ప అంత ఇంకేం చేయడు. కానీ నేర్చుకోవాల్సింది ఎవరు? తల్లిదండ్రులు. బాధ్యత వహించవలసింది తల్లిదండ్రులు. మన బాధ్యతని విస్మరిస్తే, మనం బాధ్యతలో మనం తప్పుటడుగు వేస్తే మన జీవితాలు తరతరాలుగా వారి జీవితాలు కూడా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ నామకరణ కార్యక్రమంలో నేను తల్లిదండ్రులకు మాత్రమే చెప్పాలని చెప్పొచ్చాను. పిల్లాడికి నేను చెప్పినా నన్ను పిచ్చోడిని అనుకుంటాను, అంతేగా. వాడేం వింటాడు, వాడికేం తెలుసు అంటారు. కానీ వాడికి చెప్పే బదులు వాడిని పెంచబోయే తల్లిదండ్రులు చెబితే ఏమో ఈ మాటలు వాడి హృదయంలోని జ్ఞానాన్ని కలుగజేస్తాయో, అమ్మో నా పిల్లడు పాడైపోతాడేమో అని భయం కలిగజేస్తాయో. భయాన్నైనా జ్ఞానాన్నైనా వారి పిల్లల్ని చక్కగా పెంచుకొని ప్రయోజకులుగా చేస్తే, మీరు ఊరు దిగి ఇంకా బస్సు దిగిన వెంటనే ధర్మా మీ మనవడు వచ్చాడు అంటారు. అవునా కాదు? అంటే తాతకు కూడా చక్కని పేరుని తీసుకురగల సమర్థులు అవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల్ని దేవుడు ఇచ్చాడు, ఎస్ బహుమానంగా ఇచ్చాడు, వారిని సక్రమంగా అలా పెంచుకోవాలి. అవసరమైన చోట పిల్లల్ని పెంచడానికి ఈ రోజుల్లో కౌన్సిలింగ్స్ కూడా ఉన్నాయి. ఆ కౌన్సిలింగ్ కూడా వెళ్ళి మనం సంప్రదించి నేను నా కుటుంబము మొట్టమొదటిగా బాగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రయారిటీ అనేది చాలా ముఖ్యం. ప్రయారిటీ అంటే మొట్టమొదట దేవుడు, 2 కుటుంబం, 3 మిగతా పనులు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం కావచ్చు, ఏ పనులైనా. ఈ ప్రయారిటీని ఎప్పుడైతే మనం తప్పవుతామో మన కుటుంబాలు బీటలు వాడుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, జాగ్రత్తగా ఉంటారని, అలాగే 22:6 చెప్పిన రీతిగా బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము. అప్పుడు నేర్పాలి. ఏం చేయాలి? గడి చెప్పండి, ఏం చేయాలి? నేర్పాలి అంటే ముందు మనం తెలుసుకోవాలిగా. అది నేర్పమన్నారు కదా అంటే మనలో లేకపోతే ఏమొస్తుంది? బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేవు, ఓకే, ఏటీఎం కార్డు పెట్టి తీసి ఏమొస్తుంది? ఏమైనా వస్తుందా? అరిగిపోతుంది తప్ప ఇంకేం రాదు. కానీ మనం నేర్చుకుంటూ మన పిల్లలకి నేర్పుతూ మన ప్రయోజనం చేయవలసిన బాధ్యత ఈ రోజు నుంచి మీది. కీచులాడుకుంటారో పిల్లల్ని పెంచుకుంటారో అది మీ ఇష్టం.
కాబట్టి సరి అయిన రీతిలో సక్రమైన రీతిలో వారు పెరగాలని, దేవుని యొక్క ఆశీస్సులు మీకు కలగాలని, వారు ప్రయోజకులు అవ్వాలని, వారి ద్వారా దేవుని నామంతో పాటు మీ నామం కూడా ఆ పిల్లలు గణపరుస్తారని ఆశిస్తూ సమస్త మహిమ ఆ దేవునికే చెల్లిస్తూ ఈ మాటల్ని దీవించమని వేడుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.